శ్రీలంక రాజధాని కొలంబో రక్తమోడింది. ముష్కరమూకల ఘాతుకానికి వణికిపోయింది. శక్తివంతమైన బాంబు పేలుళ్లతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటు చూసినా హృదయ విదారక వాతావరణమే కనిపిస్తోంది. ఉగ్రదాడుల్లో సుమారు 169 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ నటి రాధిక ఈ పేలుళ్ల నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. కొలంబోలో ఓ హోటల్ గది నుంచి ఆమె బయటకు వచ్చిన కొద్దిసేపటికే ముష్కర్లు ఈ పేలుళ్లకు తెగబడ్డారు. తన ప్రాణాలతో బయటపడ్డానంటూ రాధిక ట్వీట్ చేశారు. ఈస్టర్ సండే సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రముఖ చర్చ్లన్నీ ఉదయం రద్దీగా ఉన్నాయి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడానికి వందలాది మంది చర్చిలకు వచ్చారు. ఉదయం 8:45 ప్రాంతంలో 3 చర్చిలతో పాటు 3 5 స్టార్ హోటళ్లలో వరుసగా బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, నెగొంబా పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాటిగలోవాలోని మరో చర్చ్తో పాటు శాంగ్రీలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్బరీ హోటళ్లలో ఈ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇప్పుడు మరో పేలుడు సంభవించింది. చర్చ్లను టార్గెట్ చేసుకుని బాంబు పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. బటిగలోవాలో చర్చ్లో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఆ చర్చిలో చిన్నారులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక నెగొంబాలోని కత్వపిటాయ చర్చిలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. కొలంబో మారణ హోమాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. దీన్ని ఉగ్రవాదుల పిరికి పంద చర్యగా అభివర్ణిస్తున్నాయి. మృతులకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలోని చర్చిల్లో మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన, చర్చిల మీద బాంబులు వేసి 23 మంది క్రైస్తవ భక్తులను మరి చనిపోయే విధంగా దురాఘాతానికి పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఒక క్రైస్తవంగా మరి క్షమించవలసినటువంటి బాధ్యత వారు మారాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవుడు వారి యొక్క హృదయాన్ని, మనసులను మార్చాలని, మరి దేవుని యొక్క సందేశం కూడా అదే. ఎవరైతే వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారు మారాలనేటువంటి ఉద్దేశంతో యేసుప్రభు వారు కూడా ఎవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారో వారి కొరకు ప్రార్థించమన్నారు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసయ్య. కనుక ఈ సంఘటన మరలా పునరావృతం కాకుండా మరి ఎప్పుడూ జరిగినటువంటి ఈ దుర్ఘటన, మరి గతంలో ఒరిస్సాలో జరుగుతున్నాయి, అక్కడక్కడ కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. మరి ఎదురు తిరగలేనటువంటి వారి మీద అమానుషంగా మరి చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. మరి ఇది ములుకోలకు వారు ఎదురుతన్నుతున్నట్లుగా ఉన్నది. కనుక వాళ్ళు గమనించి ఎవరైతే ఇట్లాగ చేశారో, ఈ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారో వారిని దేవుడు క్షమించి వారి మనసు, హృదయం మారే విధంగా మరి సంఘాలన్నీ కూడా, క్రైస్తవ సోదర సోదరులు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి వారి మనసు మారే విధంగా మరి ప్రభువుకు ప్రార్థన చేయాలని నేను తలస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం జరిగిన కొలంబోలో శ్రీలంకలో జరిగిన హింసాకాండ చర్చిలో అది చాలా అగాధ్యం అండి. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే పండుగ దినం ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు ఎంతో సంతోషంతో పిల్లలతో చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన చర్చిలో అలా హింసాకాండ చేయడం మతపరమైనవి. ఎవరికి ఏదైనా చర్చి మీద, టెంపుల్ మీద కానీ, ఒక మసీదులో కానీ ఇలాంటివి జరగడం అనేది మేము ఖండిస్తున్నానండి. ఇది చాలా బాధాకరం. అందరికీ పిల్లలు ఉంటారు. మేము కూడా కన్వర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చిన వాళ్ళమే. మేము ఇంతకుముందు పూజలు చేసాము, అన్నీ చేసాం. కానీ దేవుణ్ణి గణపరచడం అనేది ఎవరికైనా, ఎవరికి సంబంధించింది వాళ్ళ మనసుకి దేవుని గౌరవిస్తారు. ఈరోజు కొలంబోలో జరిగిన సంఘటన చాలా విచారకరం. క్రీస్తు లేచాడు అని సంతోషంగా
సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో అతి కిరాతకంగా బాంబులు వేసి బాంబులతో రక్తమోడేటట్లు 23 మందికి పైగా చనిపోయేటట్లు చేశారంటే ఇది చాలా బాధించాల్సిన విషయం. కానీ క్రీస్తు చెప్పిన దాన్ని బట్టి మనల్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళని ప్రేమించమని క్రీస్తు చెప్పారు. నిజంగా మన క్రైస్తవ లోకం మొత్తం ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులో వారి గురించి ప్రార్థన చేసి వారి యొక్క మనసు మారాలని, మరి యొక్క గొప్ప వ్యక్తులుగా మారేటట్టుగా మన క్రైస్తవ సంఘాలు మొత్తం ఎవరైతే ఈ సంఘటనకి బాధ్యులో వారి గురించి ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నా. పండుగ రోజున ఇలాంటి విషయం జరగటం చాలా బాధాకరమైన విషయం. చాలామంది పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి చనిపోయారు అనేది వినడం చాలా మనసుకు చాలా బాధ అనిపించింది. కానీ చేసిన వాళ్ళు ఎవరో ఏంటో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తెలీదు వాళ్ళు ఏ కారణం బట్టి చేశారో. కానీ వారు చేసిన దానికి వాళ్ళు మేబీ వాళ్ళకి గవర్నమెంట్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్తో డీల్ చేసి ఉండాల్సింది, లేకపోతే మనుషులతో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ వే ఆఫ్ చెప్పడంలో బాగుండేది. ఏదో చర్చికి వచ్చిన వాళ్ళని అమాయకుల్ని చంపేయడం అనేది చాలా బాధ. వాళ్ళకి ఎందుకు చనిపోయారో కూడా వాళ్ళకి తెలీదు. అసలు చంపిన వాళ్ళని ఏ కారణంతో చంపారో లేకపోతే ఏ ప్రాబ్లం వాళ్ళకి వచ్చిందో కూడా తెలీదు. అసలు అమాయకంగా ఏదో ప్రేయర్ చేసుకుని ఈరోజు పండుగ సెలబ్రేషన్ వాళ్ళ ప్లానింగ్స్ ఎన్ని ఉన్నాయో చేయడం చాలా తప్పు. వారికి ఏ ప్రాబ్లం ఉన్నా చేసిన వాళ్ళకి వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళ డిమాండ్స్ ఏంటో అవి గవర్నమెంట్ తెలియచేయాలి. లేకపోతే శ్రీలంక చీఫ్ మినిస్టర్ చెప్పుంటే బాగుండేది.